श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 3/7/2017 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారి ఫలాలు, అలాగే ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. మనం ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, దశమి రాత్రి 10:10 వరకు తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వాతి నక్షత్రము రాత్రి 2:36 నుండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున వర్జము ఉదయం 6:13 నుంచి 7:59 వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:37 నుంచి 1:29 వరకు, మరియు మధ్యాహ్నం 3:13 నుంచి 4:05 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజు అమృత గడియలు సాయంకాలం 4:51 నుంచి 6:37 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈ రోజు రాహుకాలము మధ్యాహ్నం 11:45 నుంచి 12:37 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ పంచాంగ వివరణ నేను చెప్పబోయేటువంటి శుభ సమయాన్ని రెండింటిని కూడా క్రోడీకరించుకొని మీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా అన్యోన్య సుఖజీవన దాంపత్యము లేదా వివాహం కాని వారికి శుభ వివాహ యోగము, ప్రేమికులందరూ ఇద్దరు కూడా అనుకూలమైన కాలంగా గడుపుతారు. ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం ఎక్కువ కనబడుతోంది. భాగస్వామి సంబంధాలు కూడా అనుకూలవంతంగా ఉంటున్నాయి. వ్యాపార భాగస్వామితో కూడా మంచి సౌహృద్భావ వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా బాగా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు కానివ్వండి, లేదా మీరు విదేశాలలో వెళ్ళేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కూడా అనుకూలంగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఇంతకు ముందే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్టయితే తప్పకుండా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదా ఆర్థికమైనటువంటి అభివృద్ధి కానీ కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థానచలనం అనుకూలంగా ఉంటుంది. ఆ స్థానచలనం కూడా మీరు అనుకున్నటువంటి తోటికే బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు నిండుగా ఉంటాయి. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. ఉద్యోగంలో పై స్థాయి అధికారులు మిమ్మల్ని గుర్తింపు ఇవ్వనున్నట్టుగా మీరు తెలుసుకుంటారు. తద్వారా మీరు మంచి క్రమశిక్షణతో మీ యొక్క వృత్తిని ఆహ్లాదకరంగా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతోంది. ఆర్థిక ప్రయోజనం కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, అలాగే ముఖ్యంగా ఈ స్వదేశంలో చేసేటువంటి చిన్న ప్రయాణాలు కానివ్వండి, లేదా బంధుమిత్రుల కోసం చేసేటువంటి ఏ పైనా సరే ముఖ్యంగా ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క స్థితికి మిమ్మల్ని చేర్చేటువంటి ప్రయత్నం ఉంటుంది. తద్వారా సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు బాగా గంభీరంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఏదైనా సరే రుణ విషయాల్లో ఆర్థిక బాధలు ఉంటైతే ఇవన్నీ తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా చేపడుతోంది. కొంతమంది వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపుల వల్ల మీరు చేసేటువంటి నూతన వ్యాపారం అనేది కొంత చిక్కులు పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు దాదాపుగా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాన్ని, సలహాలను తీసుకోండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీ సోదరులు ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నట్టయితే వారి సలహా సంప్రదింపులు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనము, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో కూడా పెద్దవారి యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ రాశి వారిలో ఏదైనా సరే నూతన వాహనాన్ని, నూతన ఆభరణాన్ని కొనేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి తొందరపడేటువంటి ఆభరణాన్ని సొంతంగా వెళ్లి కొనే ప్రయత్నం కన్నా దాదాపుగా గ్రూప్ వారిగా వెళ్లి కొన్నట్టయితే ఇతరుల సలహాను తీసుకునే వల్ల ఆభరణము విలువ లేదా దాని యొక్క మంచితనం కూడా తెలుస్తోంది. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. వస్తువు కూడా కొనేటప్పుడు వాహనం కానీ ఏదైనా సరే గృహ అలంకరణ వస్తువు కొన్నప్పటికీ కూడా ఆ విషయంతో జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా గృహోపకరణ అలంకార వస్తువుల గురించి చర్చించుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ కుటుంబ సౌఖ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:32 నుంచి 4:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మీకు 2, 3, 5 అంకెలను అదృష్టాంకులుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఇంతకు ముందు డబ్బులు మీరెవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకేసారిగా మీకు దండయాత్రకు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా రుణముక్తులు కావడానికి ప్రయత్నం చేయండి.
లేదా అనుకోని వ్యక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది, మానసికంగా కురుంగుబాటు పెరిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగంలో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటున్నాయి. మీ యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల మీ ఉద్యోగాన్ని మీరే నష్టపరుచుకునేటువంటి ప్రయత్నంలో కొనసాగుతుంది. ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి, క్రమశిక్షణతో ఉండండి, సమయపాలన చేయండి. తద్వారా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మీ యొక్క కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల కింది స్థాయి ఉద్యోగస్తులు కానీ, మీ యొక్క నిష్ఫలమైనటువంటి నిర్ణయాల వల్ల పై అధికారులు కానీ సానుకూలంగా ఉండే అవకాశం లేదు. తద్వారా మీ ఉద్యోగం కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఉద్యోగంలోంచి తీసివేయబడేటువంటి సూచనలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి లేనిపోయిన నిందారోపణ, అనుకోని వ్యక్తుల యొక్క రహస్య విషయాలు తెలుసుకోవడము, దానివల్ల అనవసరమైనటువంటి వాగ్వాదాలు చేయడము, దానివల్ల మీ ప్రయోజనం దెబ్బతింటుంది, మీ పరువు కూడా బదారు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించే ప్రయత్నాన్ని చేయండి. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. దాదాపు ఈ రాశి వారికి పంటి సమస్య ఎక్కువగా బాధించేటువంటి అవకాశం ఉంటుంది. నేత్ర సంబంధమైన, శిరో సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. అలాగే రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం అంత సానుకూలవంతంగా కాదు. మీ పిల్లల విషయంలో కూడా చేసేటువంటి పెద్ద మొత్తంలో చేసి వాళ్ళ విదేశాలకు పంపించే విషయంలో కూడా జాగ్రత్త వహించండి. అధికమైనటువంటి రుణాలు చేయకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం స్పష్టంగా చేయండి. ఈ రాశి వారిలో భార్యాభర్తల మధ్య లేనిపోని చికాకుల్ని మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది. కొత్త వ్యక్తుల్ని, కొత్త పరిచయాల్ని పెంచుకోకపోవడం మంచిది. సమాజంలో మీకంటూ ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా పాడు చేసుకున్నవారు అవుతారు. అన్య స్త్రీ పరిచయం కానీ, అన్య పురుష పరిచయం కానీ మిమ్మల్ని చాలా అరిష్టానికి, అనర్థానికి గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారిలో దాదాపుగా ఉదయం నుంచి 3 గంటల వ్యాప్తి వరకు కూడా కొంత అసౌకర్యంగా ఉంటుంది. మధ్యాహ్న సమయం 3:30 తర్వాత నుంచి మాత్రమే కొంత స్వల్పమైనటువంటి మానసిక ఆహ్లాదము, బంధువుల యొక్క సమాగమము, విందు వినోదాల్లో పాల్గొనడము, స్నేహితులు కలవడము, దానివల్ల కొంత స్వల్పమైనటువంటి ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా ఆచితూచి మాట్లాడండి. లేనిపోయిన గొప్పతనాన్ని ప్రకటించుకోకండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా, మౌనంగా, వినమ్రంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే రాశి వారికి సాయంకాల సమయంలో 4:02 నుంచి 6:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి అనుకూలవంతమైన ఫలితాలు పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా సొంత వ్యక్తుల నుంచి ఇంతకు ముందు వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ రోజున అటువంటి వ్యతిరేకతలన్నీ కూడా పటాపంచలైపోయి మీరంటే గౌరవము, ప్రేమ అవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనగా బంధువుల నుంచి, స్నేహితుల నుంచి మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లలో, లావాదేవీలలో మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు. అధిక లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పెట్టుబడులు తప్పకుండా పెట్టవచ్చును. అలాగే ఇంతకు ముందు మీరు చేసిన ప్రయాణానికి కూడా సఫలవంతమైన అవకాశం ఉంటుంది. ఏ కార్యక్రమం గురించి ఎక్కడికైతే మీరు వెళ్ళొచ్చారో ఆ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా పరిపూర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు చేసినటువంటి ప్రయాణం వల్ల, మీరు చేసినటువంటి కృషి వల్ల ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు మీ సంస్థకి, మీకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల సంస్థ బాగుపడుతుంది, మీరు కూడా బాగుపడే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. విదేశాల ప్రయాణం కూడా మీకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరిని కూడా మీ సంస్థ వారే విదేశాలకు పంపే అవకాశం ఉంటుంది. అది హ్యాపీ టూర్ కావచ్చు, లేదా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి గురించి కావచ్చు. తప్పకుండా మీరు విదేశాలకు వెళ్లేటువంటి సమాచారం ఈ రోజు పొందే సూచనలు కనబడుతున్నాయి. శుభ సంతాన యోగం కూడా ఈ దంపతులకు కనబడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో భార్యాభర్తలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంలో మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, మానసిక, శాంతికరమైనటువంటి ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా సరే స్వక్షేత్రంలో, అనగా మీ యొక్క సొంత ఊరిలో ఏదైనా భూమిని కానీ, వ్యవసాయ క్షేత్రాన్ని కానీ కొనేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా మీకు మంచి సానుకూలవంతమైన ఆర్థిక ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల విషయంలో మీరు ఉన్నత ఉద్యోగం కోసం మీ పిల్లల్ని పంపించే విధానంలో మంచి ఆర్థికమైనటువంటి స్థితిని కొనుగోలు చేస్తారు. ఏదైనా ఇల్లు కానీ, ఆస్తి కానీ అమ్మి పిల్లల్ని విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి రుణపీడ ఉండేటువంటి అవకాశాలు లేవు. మీ పిల్లలు కూడా ఉజ్వల భవిష్యత్తుకి అది మంచి పనిగా భావించండి. తప్పకుండా అటువంటి పనిని మీరు చేయవచ్చును. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లాభాలు అధికంగా ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి, లాభాల్ని ఆర్జించవచ్చును. ఆరోగ్యం కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తుల నుంచి ఏదైనా సలహా సంప్రదింపులు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారి అండదండలు, తల్లిదండ్రుల ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నందువల్ల మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లే ప్రయోజనం బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:29 నుంచి 2:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.
కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్య సూచన, ఏదైనా స్థిరాస్తిని తప్పకుండా కొని ప్రయత్నాలు చేయండి. మంచి అనుకూలవంతమైనటువంటి లాభం గడించే స్థితి కనబడుతోంది. ఈ రాశి వారికి ఉద్యోగ విషయంలో ఏదైనా అవకతవకలు ఉన్నప్పటికీ కూడా మంచి ఉద్యోగాన్ని లేదా ఉద్యోగంలో ఆర్థిక ప్రయోజనాన్ని లేదా ఉన్నత ఉద్యోగ ప్రాప్తిని కూడా పొందే అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. మీరు చేసినటువంటి ప్రతి పని కూడా సఫలవంతమైనట్టుగా ప్రభుత్వం వారు గుర్తిస్తారు. దానివల్ల మీకు ఉద్యోగానికి ఉన్నతమైనటువంటి పదవిని కట్టబెట్టే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతోంది. అనేక మంది నియోజకవర్గంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు మిమ్మల్ని నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని ఎన్నుకోవాలన్నటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే మీరు ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసుకుంటారు. దాన్ని తప్పకుండా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మీ సంతాన విషయంలో, అంటే సంతానం లేని వారికి శుభ సంతాన విధి ఏర్పడుతోంది. మీ పిల్లల విషయంలో ఒకవేళ విద్యార్థుల కోసమై విదేశాలకు వెళ్తున్న వారైనా సరే తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు పేరు ప్రఖ్యాతుల్ని మీ పిల్లల ద్వారా కూడా అభివృద్ధి పదంగా నడిచేటువంటి స్థితి బాగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో, ఆర్థిక లాభాల్లో మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాల సంప్రదింపులు, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాల సంప్రదింపుల వల్ల వ్యాపారరీత్యా కానివ్వండి, లాటరీల విషయంలో కానివ్వండి, స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్లు కానివ్వండి, మంచి ఆర్థికమైనటువంటి లాభాలని గరించిన అవకాశాలు ఎక్కువ గోచరిస్తోంది. ఈ రాశి వారికి అనారోగ్య సూచన కూడా బాగా కనబడుతోంది. కాకపోతే ఈ ఎడమ కాల సంబంధ విషయంలో స్వల్ప అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. అనారోగ్యాన్ని బయటపడడానికి కొంత యోగా లాంటి, ఆయుర్వేదం లాంటి విషయాల్లోనే శ్రద్ధ చూపించండి. తద్వారా ఆ యొక్క అనారోగ్యం మీరు సంపూర్ణంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతులుగా మార్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారిలో వివాహం కాని స్త్రీలకి తప్పకుండా ఈ రోజున శుభమైనటువంటి వివాహ విషయంలో అనుకూలమైన విషయాన్ని వినే అవకాశం ఉంటుంది. దాదాపుగా అన్ని రంగాల్లో వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధ వ్యక్తులకు మాత్రము ఎక్కువగా అధికమైనటువంటి లాభం కనబడుతోంది. ప్రైవేట్ సంస్థలో ఉన్న వారికి మాత్రం స్వల్పమైనటువంటి అభివృద్ధి మాత్రమే సూచించబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:47 నుంచి 7:29 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీ మొండి వైఖరి కొన్నిసార్లు ఇబ్బందులు గురి చేసినా మీ మొండి కఠినమైన నిర్ణయాల వల్లనే మీకు మంచి ప్రయోజనాన్ని పొందేటువంటి సూచన కూడా బాగా కనబడుతోంది. మీరు నిర్ద్వంద్వంగా ఇతరుల యొక్క సహాయాన్ని వదులుకోవడం వల్ల స్వప్రయోజనం బాగా ఏర్పడుతోంది. ప్రతి విషయంలో కఠినంగా వివరించడం వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. అంటే మీ క్రమశిక్షణ, మీరు వృత్తిలో చూపించేటువంటి వినమ్రత, ఇవన్నీ కూడా పై అధికారులు మెచ్చుకోవడం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఒక మంచి వ్యక్తులు వచ్చేసి అధికమైనటువంటి ధనాన్ని ఆశగా చూపడము, లేదా కట్నాలు కానుకలుగా ఎక్కువగా ఇస్తారనేటువంటి ఆశలు మిమ్మల్ని ప్రలోభాలు గురి చేసేటువంటి విషయంలో కూడా మీరు కఠినంగా వివరిస్తారు. అటువంటి వ్యక్తులను దూరం పెడతారు. చెడామడా తిట్టేయడం వల్ల ఆ వ్యక్తుల నుంచి మీరు దూరం జరుగుతారు. ఆ విషయాన్ని పై అధికారులు గుర్తిస్తారు. తద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఉన్నత ప్రయోజనం, అనగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఇంక్రిమెంట్ కూడా పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు ఇమ్మడి చేస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, సన్మానాలు కూడా పొందే స్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎవరైనా సరే జవాన్లు ఎవరైనట్టయితే తప్పకుండా వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్మాదుల చేతిలో మీకు కొంత అపాయం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసరమైనటువంటి తొందరపాటుతనంగా చొచ్చుకొని పోయేటువంటి ప్రమాదం చూసుకోకండి. కాబట్టి దూరంగా ఉండి చాలా టెక్నికల్ గా అవతల వ్యక్తిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు చేయండి. తద్వారా మీ ప్రాణాలని కాపాడుకునే వారు అవుతారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నటువంటి కొన్ని విషయాలు సఫలమవుతున్నాయి, కొన్ని విషయాల్లో నష్టపోతున్నాయి. నష్టపోయే విషయాల్లో మీ విధుల కోసం చేసేటువంటి ఉన్నత విదేశీయాన కొర చేసేటువంటి అప్పులు మాత్రము నష్టాన్ని గురి చేస్తాయి. అలాగే స్వక్షేత్రంలో మీ పిల్లల్లో కళాశాల నేర్పించే విషయంలో, వైద్య సంబంధ విషయాల్లో తీసుకున్న నిర్ణయం మాత్రం సఫలీకృతం అవుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. విదేశాలకు వెళ్లేటువంటి విద్యార్థులకు అనుకూలంగా లేదు, స్వదేశంలో చేసేటువంటి నిర్ణయాలు అనుకూలవంతంగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని భార్యాభర్తలు ఆలోచించుకొని మీ పిల్లల్ని ఎటువంటి కళాశాలలో చేర్పించాలనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లకి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. అధిక లాభాలు లేకపోయినప్పటికీ కూడా స్వల్పమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి స్వల్ప పెట్టుబడి పెట్టండి, ఆర్థిక ప్రయోజనాన్ని పొందండి. ఈ రాశి వారికి రోగ నివారణ కూడా జరుగుతోంది. మీకు దాదాపుగా చాలా కాలం నుంచి వెన్ను,
అలాగే ఎడమ మోకాల్లో నొప్పి తీవ్రంగా ఉంటుంది, ఎడమ కాలు మెడమలో కూడా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో మీరు కొంతవరకు మంచి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:16 నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి, గొప్ప వ్యక్తుల పరిచయము, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, అనుకోని వ్యక్తుల యొక్క పరిచయము, అన్య స్త్రీ పరిచయము, ప్రేమలో పడడము, ప్రేమికులు ఇద్దరు కూడా ఒకటవడము, ఇలాంటి శుభ పరిణామాలు ఎక్కువ కలుగుతున్నాయి. విదేశాలకు వెళ్లే విషయంలో మాత్రం అనుకూలంగా లేదు. మీ పిల్లల్ని కూడా విదేశాలకు పంపే విషయంలో ఆర్థికమైన వెసులుబాటు లేక మానసికంగా ఇబ్బంది పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్ లో కూడా మీరు ఊహించినటువంటి ధన ప్రాప్తి మాత్రం కనబడలేదు. స్వల్పమైనటువంటి ఆర్థిక ప్రయోజనం మాత్రం ఉంటుంది. అది చెప్పుకోదగ్గంతగా ఉండదు. కాబట్టి అధిక పెట్టుబడులు పెట్టకపోవడమే మంచి విషయాన్ని గుర్తించండి. మీరు చేసేటువంటి ప్రయాణంలో మీ వాహనం పూర్తిగా ఇబ్బందులు నెట్టేసే అవకాశం ఉంటుంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండదు. మానసిక చికాకులు, సమయానుకూలంగా అక్కడికి వెళ్ళకపోవడం వల్ల ఆర్థిక నష్టం కూడా జరిగేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగము మరియు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కట్టినటువంటి బిల్డింగ్ కానీ లేదా తీసుకున్న స్థలం కానీ వివాదాల్లో చిక్కుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ వారు కూడా మీకు జోక్యం చేసుకునే స్థితి ఉంటుంది. న్యాయశాలకు కూడా వెళ్ళేటువంటి అసౌకర్యం కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఒప్పందం చేసుకునే పత్రాల్లో కూడా సరైనటువంటి ఒప్పంద ప్రమాణాలు ఉన్నాయా లేవా, ఆ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూసుకోండి. తద్వారా మాత్రమే కన్స్ట్రక్షన్స్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మీరు తలదూర్చే ప్రయత్నాన్ని చేయండి. లేకపోతే ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా అనారోగ్య సూచన కన్నా కూడా మానసిక దౌర్బల్యం కనబడుతోంది. పిల్లలు దూరం అవుతారన్న విషయంలో కానీ లేదా పిల్లలు వక్ర మార్గం పడుతున్న విషయం కానీ తెలుసుకుంటారు. ఆ విషయంలో కొంతవరకు మీ ఇద్దరు కూడా భార్యాభర్తలు చికాకులకు లేని అవకాశం ఉంటుంది. పెద్దల సమక్షంలో పిల్లల్ని ప్రేమగా మందలించే ప్రయత్నం చేయండి. వారు తప్పకుండా మీ గౌరవ మర్యాదలని కాపాడేటువంటి స్థితి కలుగుతోంది. అలాగే ఈ రాశి వారిలో విదేశీయాన పర్యటన కోసం మీరు స్వయంగా వెళ్ళినట్టయితే ప్రభుత్వ పరంగా లేదా సంస్థ పరంగా వెళ్తే మాత్రమే మంచిది. ఒంటరిగా మీరు అక్కడేదో ఉద్యోగం దొరుకుతుంది అన్న భావంతో వెళ్తే మాత్రం అటువంటి విషయాలు నిష్ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రయాణాన్ని పెట్టుకోకపోవడమే మంచిది. విద్య గురించినటువంటి ప్రయాణాలు కొందరు పెట్టుకోవచ్చును. మీరే స్వయంగా విద్యార్థులు అయితే మాత్రం తప్పకుండా ఆ ప్రయాణాన్ని చేయండి. మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే రాశి వారికి ఉదయ సమయంలో కొంత 7 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారికి 1, 3 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ధనము చేదేండా ఉంటుంది. ఉద్యోగంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతోంది. విదేశీయానికి సానుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కనబడుతోంది. ఇంతకు ముందు రుణాలు ఏమైనా ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ చేసినట్టయితే ఆ రుణపీడ పరిహారం జరిగేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఏదో గొప్ప వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల వల్ల మీరు మంచి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. నూతన వస్తువాహన ప్రాప్తి కలుగుతోంది. నూతన వస్త్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం మెండుకు కనబడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకి లోటు లేకుండా ఉంటుంది. ఏదైనా మీరు చేసేటువంటి నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. అటువంటి పనిలో తప్పకుండా మీరు సఫలత పొందే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఆత్మీయులందరినీ కూడా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవించే సంప్రదాయాన్ని పెంచుకుంటారు. ఇంట్లో శుభకార్యం జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో చేసేటువంటి తీర్థయాత్రలు కానివ్వండి, ఏదైనా విదేశీ పర్యటన కానివ్వండి, మంచి సానుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. ఆహ్లాదకరంగా ఎన్నో సంవత్సరాల తర్వాత మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడిపేటువంటి స్థితి మీకు గోచరిస్తోంది. లేదా విదేశాల్లో మీరు ఉన్నట్టయితే మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ దగ్గరికి వచ్చేసి కళాశాలలో పట్టాలనుకునేటప్పుడు మిమ్మల్ని బాగా ప్రేమగా చూసుకునే అవకాశం కూడా బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం కూడా అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లో లాభాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఇతరుల పెద్దవారికి సలహా సంప్రదింపుల వల్ల మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందే సూచన కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖవంతమైనటువంటి ఆరోగ్య జీవనం కూడా బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా తీర్థయాత్రకు చేసుకున్నటువంటి ప్లాన్ ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా వెంటనే పెట్టుకోండి. దానివల్ల భగవంతుడి యొక్క సంకల్పము, మీ సంకల్పం ద్వారా భగవంతుడి ఆశీస్సులు పొందేటువంటి సూచన కూడా బాగా స్పష్టంగా కనబడుతుంది. ఏదో ఒక ఉన్నతమైనటువంటి మార్గంలోకి మీరు వెళ్ళబోతున్న విషయాన్ని గుర్తించండి. కొత్త కార్యక్రమానికి నాంది పలుకుతారు. ఆ కార్యక్రమం కూడా అభివృద్ధి పదంగా నడిచే అవకాశం సుస్పష్టంగా గోచరించబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ
సమయంలో 3:26 నుంచి అంటే తెల్లవారుజామున 3:26 నుంచి ఉదయం 7:17 మధ్య కాలంలో అత్యంతమైనటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దాదాపుగా అతి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఇబ్బందులకు నెడుతోంది. అతి అయినటువంటి మీ చేష్టల వల్ల ముఖ్యంగా ఆత్మీయులను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. భార్య తరపు బంధువులతో మీరు పెట్టుకున్నటువంటి వాద వివాదాలు చిక్కుకొని పోలీస్ స్టేషన్ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా ఆర్థిక నష్టం కూడా పొందే అవకాశం ఉంటుంది. మీ విర్రవీగుతనం వల్లనే కొంతవరకు లేనిపోని నిందారోపణలు ఇతరుల మీద చేయడం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు గురి చేసుకుంటున్నారు. ధన నష్టంతో పాటుగా పరువు నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తొందరపాటుతనం వల్ల మీరు చేసేటువంటి స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ల వల్ల అధికమైనటువంటి ఆర్థిక నష్టం పడుతోంది. అది మీ కుటుంబ సభ్యుల మొత్తం మీద కూడా ఆ భారం పడుతోంది. అవివేకంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే విదేశాలకు వెళ్లేటువంటి మోజులో మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఆర్థిక నష్టానికి గురి చేస్తోంది. లేనిపోని గొప్పతనానికి బేచడానికి వెళ్ళకండి. దానివల్ల ఆర్థిక నష్టము, మానసికమైన కుంగుబాటు, కుటుంబ సభ్యులందరిలో కూడా మీరు నష్టపోయే ప్రమాదం ఎక్కువ పడుతోంది. మీ సోదరులకు ఎవరికైనా వివాహం కాని వారికి ఉన్నట్టయితే ఈ యొక్క సమయాన్ని, ఈ ధనాన్ని వారి వివాహం కొరకు లేదా వారి ఉన్నత స్థితి కొరకు మీరు వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా కుటుంబంలో మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మంచి అనుకూలవంతమైన వాతావరణం మీ ఇంట్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా భార్య కూడా హర్షించట్లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అది గుర్తిరిగి మాత్రమే ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి విర్రవీగుతనం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. లేనిపోని భేషజానికి వెళ్లి మీ గొప్పతనాన్ని మీరే ప్రకటించుకొని ఉద్యోగంలో నేనే గొప్ప అన్నటువంటి స్థితిలో ఉన్నట్టయితే కింది స్థాయి ఉద్యోగస్తులందరూ కలిసి మీ మీద ఒకేసారి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పై అధికారులు మిమ్మల్ని డిస్మిస్ చేయడము లేదా మీ ఉద్యోగ స్థితిని తగ్గించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు దాదాపుగా కనబడుతున్నాయి. అలాగే రాశి వారిలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఉద్యోగం పోతుంది, ఇంకో కొత్త ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో నిలకడ లేని తత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున ఉద్యోగం పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. ఈ రోజున ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగం పోయిందంటే రెండవ ఉద్యోగం కూడా అనగా తొందరలో వచ్చిన ఉద్యోగం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి వచ్చే ఉద్యోగం మాత్రం నిలబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీకు మీరే మౌనంగా ఉండండి. మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. మిమ్మల్ని మీరే గౌరవించుకునే ప్రయత్నాన్ని చేయండి. దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 6 గంటల నుంచి 7:10 మధ్య కాలం శుభ సమయంగా చెప్పబడుతోంది. దీనికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనము, వృత్తి ఉద్యోగాల లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ మద్దతు మీరు కూడబట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే మంచి ఆర్థిక ప్రయోజనము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనగా ఉన్నత రాజకీయ పదవి ప్రాప్తి పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి విదేశీయాల సూచన బాగా చెప్పబడుతోంది. ఇతరుల నుంచి వచ్చేటువంటి ధనం అంతా కూడా ఈ రోజు మీ చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో రెస్టారెంట్, హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ ఏవైనా సరే వ్యాపారస్తున్నట్టయితే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా ఈ రాశి వారిలో సీసము, ఇసుక, ఇటుక సంబంధ వ్యాపారాలు ఉన్నట్టయితే తప్పకుండా మీ యొక్క ఉన్నతమైనటువంటి వ్యాపార స్థితి ఎక్కువగా మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టర్ ఉన్నట్టయితే వారు కూడా మంచి ప్రయోజనాన్ని, ఆర్థిక లాభాలని పొందే సూచన బాగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెట్టుబడి పెట్టండి, అధిక లాభాలని ఆర్జించవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంతకుముందు ఏదైనా హృదయ సంబంధమైన లేదా కిడ్నీ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టయితే ఆ ఇబ్బందుల్ని అధిగమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేటువంటి స్థితి ఈ రాశి వారికి ఈ రోజు గోచరిస్తోంది. ఈ రాశి వారిలో దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. నూతన వాహన ప్రాప్తి, నూతన ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతోంది. బంధుమిత్రుల సమాగమము, స్నేహితులతో చర్చించేటువంటి ప్రతి విషయంలో కూడా సఫలవంతమైనటువంటి చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో చేసేటువంటి ప్రతి పని కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:17 నుంచి 1:44 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందాలని ఆశిస్తున్నాను.
మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారు ముఖ్యంగా టెక్స్టైల్స్, వస్త్రము, నువ్వులు, జౌళి పరిశ్రమ శాఖలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే మంచి ప్రయోజనాన్ని పొందే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే మత్స్య పరిశ్రమలు పనిచేసే వారు ఎవరైనా సరే, అంటే మత్స్య వ్యాపారాలు ఎవరైనా సరే ఈ యొక్క రాశిలో ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఎక్కువ గోచరిస్తున్నాయి. దాదాపు ఈ రాశి వారిలో గొప్ప రాజకీయ నాయకుడు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రాజకీయ నాయకుడి ఉన్నతమైనటువంటి కేంద్ర రాజకీయాల్లో మంచి స్థానం లభించే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు మంచి అనుకూలవంతమైనటువంటి లాభాలు గడించేటువంటి రోజుగా చెప్పబడుతోంది. అధిక పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు కూడా ఖచ్చితంగా పొందవచ్చును. అలాగే రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో కాకుండా ఏవైనా ఫ్యూచర్ సంబంధించినటువంటి పిల్లల విషయంలో పెట్టుబడి పెట్టడం కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. పిల్లల పేరు మీద ఏదైనా సరే స్థిరాస్తిని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. పిత్రాదాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. భార్య తరపు బంధువుల నుంచి కూడా ఏదో ఆర్థికమైనటువంటి స్థిరాస్తిని కూడా కానుకగా పొందే సూచనలు బాగా మెండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో భార్యాభర్తల అనుకూలత, విదేశీయాల ప్రయాణము, బంధుమిత్రుల సమాగమము, దాదాపుగా సంఘంలోకి పేరు ప్రతిష్టలు పొందేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసవంతంగా గడిచిపోయేటువంటి కాలంగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3 గంటల నుంచి 3 గంటల 47 నిమిషాల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. 3 అంకెను అదృష్ట సంఖ్యగా భావించండి. మంచి ఫలితాలని ఖచ్చితంగా పొందండి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి దాదాపుగా మీరు నమ్మని విషయంగా దాదాపు ఆర్థిక ప్రయోజనము, మీరు నమ్మలేనంతగా బంధుమిత్రుల సమాగమము, మీరు నమ్మనటువంటి శత్రువు కూడా మీ పాదాక్రాంతుడైనటువంటి అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ఈ రాశి వారిలో నూతనమైనటువంటి గృహంలో కళ్యాణం కానివ్వండి, గృహం కొత్తది కట్టుకోవడం కానివ్వండి, గృహ ప్రవేశం కానివ్వండి, స్థిరాస్తిని పొందడం కానివ్వండి, వ్యవసాయ భూముల్ని పొందడం కానివ్వండి, అనేక రకమైనటువంటి స్థిరాస్తుల్ని పెంపొందించుకునే దిశగా మీ ప్రయాణం సాగుతుంది. దానివల్ల మంచి ప్రయోజనము చేకూర్చే అవకాశం ఉంది. మీ పిల్లల విషయంలో కూడా పుత్ర పౌత్ర అభివృద్ధి, విదేశాలలో స్థిర నివాసము, దాదాపుగా అక్కడ వాళ్ళకి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతోంది. లేదా విద్యార్థులు ఎవరైనా మీ పిల్లలు ఉన్నట్టయితే విదేశాల్లో వాళ్ళు ఉత్తమంగా ఉత్తీర్ణులు అవ్వడము, మీకు కూడా ఆహ్వానం అందడము, తద్వారా మీకు మంచి ప్రయోజనము, మానసిక ఆనందం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా అధిక లాభాలు పొందే సూచన బాగా కనబడుతోంది. తప్పకుండా పెట్టుబడి పెట్టండి, ఆర్థిక లాభాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. రోగ విముక్తులు అవుతున్నారు. ఇంతకుముందు అనారోగ్యం ఉన్నట్టయితే దాని నుంచి బయటపడతారు. మంచి ఆనందమైన ఆరోగ్యవంతమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంతకు ముందు మీ నుంచి ఏదైనా సరే సహాయం పొందిన వారు కూడా ఈ రోజు తిరిగి మీ యొక్క సహాయాలు తిరిగి చేయడానికి, అనగా ధనాన్ని తిరిగి చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మీకు మంచి మానసికమైనటువంటి ఆనందం కలుగుతోంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి స్థితి కలుగుతోంది. బంధుమిత్ర సమాగమము, ఉన్నత వ్యక్తుల పరిచయము, ఉన్నత విదేశీ యానము, ఇవన్నీ కూడా సౌకర్యవంతంగా ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా మీరు శుభమైనటువంటి పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి దాదాపుగా ఆకస్మిక ధన నష్టము, వాహనం దొంగిలించబడము, లేదా ఏదైనా ఒక వ్యక్తి వల్ల మీరు అసౌకర్యానికి గురి కావడము, నమ్మిన వ్యక్తి మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోని వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు దాదాపుగా మీ పరువు మర్యాదలని తీసేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనగా ముఖ్యంగా మీ పిల్లలు ప్రేమ అనేటువంటి వ్యవహారంలో తలదూర్చి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ పరువుని వాళ్ళు బజార్లో పెట్టేటువంటి సమస్య ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా మీకు మానసికమైనటువంటి ఇబ్బందిని మీ పిల్లల ద్వారా ఏర్పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య తగాదాలు తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇద్దరు విడిపోయేటువంటి సూచన ఎక్కువ కనబడుతోంది. కాబట్టి పెద్దల సమక్షంలో భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే కూర్చొని చర్చించుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక నష్టం ఎక్కువగా చెప్పబడుతోంది, పూర్తిగా చెప్పబడుతోంది. కాబట్టి అందులో మీరు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రయాణంలో కోపంతో మీరు చేసేటువంటి డ్రైవింగ్ వల్ల మీరు ప్రాణ నష్టాన్ని లేదా ఏదైనా శరీర భాగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఈ రాశి వారికి కనబడుతోంది. తాగి అనగా మద్యపానాన్ని సేవించి మీరు వాహనం నడపకండి. పోలీస్ స్టేషన్ దాపుగా వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి.
దాదాపుగా మీ కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడే ప్రయత్నాన్ని ఈ రాశి వారు చేయండి. లేదా మీ పిల్లల్ని సరిగా ప్రేమగా మందలించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున మొత్తంగా కూడా దాదాపుగా మంచి సమయంగా చెప్పబడడం లేదు. కేవలం మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 1:30 మధ్య కాలం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 2 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, రాహు యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేయండి, అలాగే బుధుడి యొక్క అష్టోత్తరనామాన్ని పారాయణ చేయండి. తద్వారా ఒక మంచి ఫలితము, ఇటువంటి చెడ్డ పనుల నుంచి, చెడు వాతావరణం నుంచి బయటపడే అవకాశము మీకు బాగా స్పష్టంగా కనబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.